తగ్గడదండి జొన్నుతాం తల్లి ఆషిక్ పుట్టడం అనేది వేసవికాలం, చాలా ఎండలు. ఆ టైంలో ట్రావెల్ చేస్తూ ఉంటే అంటే బాబా అనేది అప్పుడు ఇప్పుడులాగా తెలియదు కదా, సో సస్పెన్స్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. బాబు పుట్టిన తర్వాత వాడు యాక్చువల్లీ వాడు స్టార్ స్వాతి, అందరూ అన్నారు ఎన్టీఆర్ స్టార్లో పుట్టాడు బాగుంటుంది అని చెప్పి. అంటే చాలా అంటే ఒక బాయ్ బార్న్ అనే కాదు, వాడు బాగుండాలని నేను తల్లిగా అనుకున్నాను. అట్లాగే వాడు చిన్నప్పటి నుంచి కూడా బార్న్ ఇంటెలిజెంట్ అని చెప్పాలి. వాడు ఫస్ట్ నుంచి కూడా చాలా క్యాలిక్యులేటెడ్, టైం క్యాలిక్యులేషన్ అంటే టైం సెన్స్ అనేది చాలా ఎక్కువ వాడికి. ఆషిక్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఫ్రెండ్స్ అంటే ప్రాణం వాడికి. వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎథిక్స్ ఉన్న వాళ్ళందరూ మంచి ర్యాంకులో, వీటితో పాటు ర్యాంకులో ఉన్నారు. 40 మెంబర్స్ ఐఐటికి ప్రిపేర్ అయితే అందులో 23 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో ఆషిక్ ఒకడు. వీళ్ళందరూ ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి ఇలా సెలెక్ట్ అయ్యారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఒక ఎథిక్స్, టైం సెన్స్ మెయిన్. టైంకి తయారవ్వాలి, టైంకి వెళ్ళాలి అన్నదే మెయిన్. డేట్ అయినా వాడు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడు. ఆ టైం సెన్స్ బట్టే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు. కలిసాక చాలా కైండ్ అండ్ వెరీ క్యాజువల్ పర్సన్. ఈవెన్ ఇఫ్ యూ సీ హిమ్ నౌ, నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, the moment they met him, they were like, he's very chill and very friendly. So that is how we started talking. He's very, అంటే చాలా కంఫర్టబుల్. he will make you comfortable. ఎవరితో అయినా, కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఏం లేదు, నా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా చాలా కంఫర్టబుల్గా మాట్లాడేస్తారు అనమాట. నాతో కూడా అలానే ఉండే. సో దాట్ కంఫర్ట్ ఎక్కడో నాకు చాలా నచ్చింది. ఈజ్ వెరీ కైండ్.
ఏం బాగా అనిపించింది అంటే ఇప్పుడు దాకా సింగిల్ లైఫ్ కదా, సో ఓకే ఒక పర్సన్ ఉన్నారు ఇప్పుడు, కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నట్టు అనిపించింది. తొందరపాటు కొంచెం ఎక్కువ, తొందరపాటు కొంచెం ఉప్పు కారాలు తగ్గించారు. అందరు బిగ్గెస్ట్ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ తక్కువ. రాజేష్ గురించి చెప్పడం ఏముంది, రాజేష్ ఇంటి మనిషి, వేరే మనిషిని చెప్పడానికి ఏం లేదు. అంటే అంటే నాకు తెలిసింది అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా తెలుసు. అసలు పెళ్లి ఫోటోగ్రఫీ వద్దాం అనుకుంటే మన మనిషి కాదు ఇంకెవరికి ఇస్తామని చెప్పి ఫస్ట్ రాజేష్కి ఇచ్చేసాం. వన్స్ హల్దీ ఈవెంట్ అయిన తర్వాత మాకు కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే హల్దీ ఈవెంట్ ఆ వీడియో అది చూసాక ఓకే హ్యాండిల్ చేయగలడు లార్జ్ ఈవెంట్స్ అని ఆ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం పెరిగింది. అప్పుడే వెంటనే పాపం అడిగాము, వెంటనే తనున్న ఈవెంట్స్ అన్నింటి వేరే మేనేజ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ మాకు పెళ్ళికి వచ్చాడు. మేము జస్ట్ 1 day బిఫోర్ చెప్పాం మా పెళ్ళి కూడా నువ్వే కవర్ చేయాలని. తను ఎలా మేనేజ్ చేసుకున్నాడో తెలియగానే వచ్చాడు, తనన్నీ మేనేజ్ చేసుకున్నాడు. ఐ థింక్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్ స్టూడియోస్.